చెప్పాలా చెప్పు. ఫస్ట్ 9లో ఉందా ఇదా కొబ్బరి చెట్టు కాదు ఏంది బత్తాలు నేను అంతా ఎన్నిసార్లు చెప్పాలి నీకు. ఇది కోకోనట్ ట్రీ కొబ్బరి చెట్టు. నీకు ఫోన్ మాట్లాడుతాను. ఫోన్ పెట్టేస్తారు. ఏం చెప్పు. కొబ్బరి చెట్టే కదా. కాదు చిన్న చెట్టు. చిన్న చెట్టు కొబ్బరి చెట్లా మరి తెలుసుగా. మరి ఎందుకు అడుగుతా పద్దాలు నాసా ఇందాల నుంచి చూస్తానా ఫోన్ మాట్లాడుకుని పెట్టలేవు. చల్ ఓకేనా బాబాయ్. ఓకేనా బాబాయ్. బాబు డ్రా బాబు. ఏంటంటే సార్ బాగున్నావు నాన్న. బాగున్నావు నాన్న. బాగున్నావు. మీరెవరండి. నేను కూడా రోజు ఇలా వాకింగ్కి వస్తుంటాను మీలానే కాల్ చేసినట్టే. అంకుల్ ఏందమ్మా నువ్వు మీ ఫాదర్ని తిడుతుంది ఎందుకమ్మా. ఏం లేదు అంకుల్. ఈ ఫోన్ మాట్లాడుతుంటే పద్దాకులు వచ్చి ఈ చెట్టు ఏంది ఆ చెట్టు ఏంది ఈ కొమ్మ ఏంది ఆ కొమ్మ ఏంది పద్దాకులా నసుకుతాడు ఇసుకిస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలి. అప్పటికే 3 సార్లు చెప్పిన. ఆయన ఇసుకిస్తుంటే నాకేమో చిరాకు పుట్టింది. ఏం చేయాలమ్మా. నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పండి. 23 సంవత్సరాల నుంచి నిన్ను మీ ఫాదర్ని రోజు చూస్తూనే ఉంటానమ్మా. రోజు వాకింగ్ చేస్తూ వస్తూనే ఉంటారు. అప్పుడు మీ ఫాదర్ వచ్చినప్పుడు నేను వాకింగ్ నాన్న అన్నప్పుడు చాలా ప్రేమగా ఎంతో సంతోషంగా చెప్పానమ్మా నీకు ఒక్కో విషయాన్ని. కొడుకు చాలా నేర్చుకో. ఇప్పటికైనా మించిపోవడం లేదమ్మా. మీ ఫాదర్ ఎక్కడ నాన్న క్షమించు. ఇప్పుడు నేను కష్టపెట్టను అని ఒక్క మాట చెప్పమ్మా. మీ నాన్న చాలా సంతోషపడతాడు. నేను ఎంత పెద్ద తప్పు చేశాను నాకు ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. నాన్న క్షమించినాను. నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను నాన్న. చూస్తున్నారుగా, ఇది మన సమాజం. చాలా సిగ్గుపడేలా ఉంది కదా. తల్లిదండ్రుల ప్రేమ చాలా అమూల్యమైనది. సృష్టిలో ప్రతి జీవికి ఆ ప్రేమ లభిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేమను పంచిన తల్లిదండ్రులనే మనం చిదరించుకుంటున్నాం. ఇవేనా మనకు మన సమాజం నేర్పింది? కాదు. చిన్నప్పటి నుంచి మనం తప్పుదడుగులు వేస్తుంటే జాగ్రత్తగా చూసుకున్న వారిని మన జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అయినా కనిపించని దేవుడి కోసం మనం పూజలు పునస్కారాలు ఎన్నో చేస్తాం. కానీ కనిపించే ఈ దేవుడిని మాత్రం మనం పట్టించుకోం. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి. మీరెంతగా వాడిని బాధ పెట్టారో. ఆ బాధ మీలో కలిగితే ఖచ్చితంగా మీలో మార్పు వచ్చినట్టే. డెడికేటెడ్ టు ఆల్ అవర్ పేరెంట్స్.